పంజాగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నిందితుడిగా ఉన్నాడు దుర్గారావు. అయితే బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుణ్ణి తప్పించిన కేసులో నిందితుడిగా ఉన్నారు దుర్గారావు. ఇప్పటికే దుర్గారావును సస్పెండ్ చేశారు సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి. దుర్గారావుని గుంతకల్లు రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. లావణ్య, ఏదైతే ఈ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహెల్ వ్యవహారానికి సంబంధించి ఏదైతే ప్రజాభవన్ దగ్గర చేసిన రోడ్డు ప్రమాదం, ఆ తర్వాత అతను తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ఈ కేసులో హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఇప్పటికే సీరియస్ కావడం జరిగింది. పంజాగుట్ట సిఐ మొదట దుర్గారావు ఎవరైతే ఉన్నారో అతన్ని సస్పెండ్ చేసిన తర్వాత ఈ సిబ్బంది స్టేషన్ లో పనిచేస్తున్న 86 మంది సిబ్బందిని కూడా ట్రాన్స్ఫర్ కూడా చేశారు. అయితే ఈ కేసులో సస్పెండ్ లో ఉన్న ఈ దుర్గారావు వ్యవహారానికి సంబంధించి ఇతను బోధన్ సిఐ వీరిద్దరూ కలిసి దాదాపు ఈ కేసు షకీల్ కొడుకు సాహెల్ ని తప్పించుకునేందు 25 లక్షల రూపాయల డీల్ అనేది మాట్లాడుకోవడం, 25 లక్షల రూపాయలు చిగులు మారిన తర్వాత ఈ సాహెల్ అంటే స్థలంలో ఇంకో వ్యక్తిని అందులో డ్రైవింగ్ చేస్తున్నట్టుగా పెట్టేందుకు కూడా మొత్తం పకడ్బందీగా ప్లాన్ చేయడం, ఆ తర్వాత ఈ కేసు వ్యవహారానికి సంబంధించి బెడిసి కొట్టింది. సస్పెండ్ అయిన తర్వాత కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిన ఈ దుర్గారావుని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు అతని కోసం తీవ్రంగా గాలించారు. చివరికి ఈ రోజు గుంతకల్ రైల్వే స్టేషన్ లో అటు పోలీసులు అదుపులోకి తీసుకుని ఆయన హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఆ తర్వాత వెస్ట్ జోన్ డీసీపీ నేతృత్వంలో ఈ దర్యాప్తు అవుతుందో ఆ స్టేషన్ కు తరలించిన తర్వాత ఈ రోజు దుర్గారావుని మాజీ సీఐని అరెస్ట్ చూపించే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పటికే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి మొత్తం షకీల్ కుమారుడు సాహెల్ దుబాయ్ పారిపోయేందుకు మొత్తం 10 మంది సహకరించారని ఇప్పటికే 3 అరెస్ట్ చేసిన పోలీసులు బోధన్ సిఐని కూడా విచారణ చేసి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఇక దుర్గారావును అదుపులోకి తీసుకున్న తర్వాత మరిన్ని విషయాలు బయటపడే అవకాశాలు ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. లావణ్య. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.